ఇబ్బంది పడిన స్కూల్ పిల్లలకి ప్రయాణికులకి నా క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ నేను ఈ సభకు రావడానికి నేను కోనసీమ గత 2.5 ఏళ్ళుగా ప్రతి నెల ఇంచుమించు ఒకసారి వస్తున్నాను. ఇక్కడ రాజకీయ పరిణామాలు చూస్తున్నాను. నాకు గత ప్రభుత్వం గొడ్డల ప్రభుత్వం 2019-24లో జరిగిన మారణకాండ జరిగిన విషయాలు అన్నీ కూడా నాకు ఇక్కడికి కూడా కళ్ళకు కట్టినట్టు ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఇంటర్నెట్ కట్ చేసి మీ అందరినీ హింసించిన రోజు మీరెవరు కూడా మర్చిపోకూడదు. 2029లో కూడా ఆ రోజు ఏం జరిగింది, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎలా హింస చేశారు, ఆ రోజు మన సోదరులు సుభాష్ గారు కానీ పల్లెరాజు గారు ఎలా ఇబ్బంది పడ్డారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. మీకు మా ప్రభుత్వం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే, ప్రజలని కులాలతో చూసే ప్రభుత్వం గొడ్డల ప్రభుత్వం, ప్రజలని కుటుంబంగా చూసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మేము ఎప్పుడు కూడా అందరం ఒక కుటుంబంగా ఉంటాం. ఇక్కడ మేము మాట్లాడుకున్న వాళ్ళందరూ వేరే మాకు కులం అన్నది తర్వాత విషయం. మాకు ఫస్ట్ సోదరులు అలాగే మేము ఉంటాం. అలాగే మా సుభాష్ కానీ పల్లెరాజు కానీ రాజేష్ కానీ అందరం కూడా అలాగే కలుస్తాం. అంచేత ఈ ప్రశాంతమైన కోనసీమలో అందరూ అన్నదమ్ములుగా కలిసి మన ఐక్యతని ముందుకు తీసుకెళ్లే విధంగా, అంటే కోనసీమ అంటే ప్రశాంతంగా ఉంటుంది, కోనసీమ అంటే మంచి మనుషులు అని మళ్ళీ నిరూపించి 2019-24 జరిగిన చీకటి మచ్చని మనం చెరిపేయాలని చెప్పేసి మరీ ఇక్కడ కోరుకుంటున్నాను. అంతేకాకుండా మా కూటమి ప్రభుత్వం కోనసీమలో అంబేద్కర్ కోనసీమలో జన్మించిన డొక్కా సీతమ్మ గారిని మర్చిపోలేదు. డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు. అలాగే సామాజిక శక్తిబలిజీ సామాజికవేత్త సత్యబలిజీ జాతక దొమ్మేటి వెంకటరెడ్డి గారిని మర్చిపోలేదు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి